Hey guys, welcome back to my YouTube channel. Hope you people are doing good. ఈ వ్లాగ్ నా సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేషన్స్ పార్ట్ 1 చూడని వాళ్ళకి డిస్క్రిప్షన్లో పార్ట్ 1 లింక్ ఇస్తాను, చూసేయండి. సో మేము ఈవినింగ్ బీచ్లో కొంచెం సేపు ఫోటోషూట్ చేసుకొని సన్సెట్ వరకు అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసాము. దాని తర్వాత డార్క్ అయిపోతుందని మళ్ళీ రిసార్ట్లోకి వెళ్ళిపోయాము. మేము రిసార్ట్కి వెళ్ళే ఎంట్రీ వేరు, ఈ డెకరేషన్ జరిగే ఎంట్రీ వేరు అనమాట. సో నాకు అస్సలు ఐడియా లేదు ఇక్కడ ఏం జరుగుతుందని. బట్ మేము ఆఫ్టర్నూన్ రిసార్ట్కి వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ ఒక దారిలో వెళ్ళారు. నేను దారి తప్పిపోయి ఇటు సైడ్ వచ్చేసి సడన్గా చూసి ఏదో ఫంక్షన్ అనుకున్నాను. బికాజ్ ఒక చిన్న లారీలో ఆ సెటప్ అంతా అప్పుడే దింపుతూ ఉన్నారు. అండ్ చాలామంది ఉండేసరికి ఇదేదో ఫంక్షన్లా ఉంది, నేను దారి తప్పిపోయి ఇలా వచ్చేసాను అనుకొని మళ్ళీ అలా వెళ్ళాను. వెనక్కి తిరిగి రిసార్ట్లోకి వెళ్ళిపోయాను. అప్పటి వరకు అర్థం కాలేదు అది నా కోసమే అని. సో ఈవినింగ్ వరకు నాకు అస్సలు తెలియదు. మేము ఈ ప్లేస్కి అయితే రాలేదు, ఈ డెకరేషన్ జరిగే ప్లేస్కి. వాళ్ళ పాటికి వాళ్ళు మార్నింగ్ నుండి చేస్తూనే ఉన్నారంట డెకరేషన్. నైట్ 11:30 వరకు చేశారు. అది ఇది ఇవి అవి మిస్ అవ్వకుండా అన్నీ పర్ఫెక్ట్గా చేశారు. క్రాకర్స్ నుండి బలూన్స్ వరకు చాలా బాగా చేశారు అండ్ చాలా పేషెన్స్తో చేశారు. మా బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. లైక్ మధ్యలో ఏమన్నా హెల్ప్ కావాలంటే చెప్పండి అని. మా వీడియోస్ కూడా వాళ్ళు తీశారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. దట్టు చెన్నైలో వాళ్ళు తెలుగు వాళ్ళంట. సో దట్స్ వై ప్రతిదానికి హెల్ప్ చేశారు వాళ్ళు. మా వాళ్ళు కరెక్ట్గా 11:30కి నాకు ఒక మంచి అవుట్ఫిట్ వేసుకొని ఇక్కడికి వచ్చాయని చెప్పారు. నేను యాక్చువల్లీ బీచ్లో కేక్ కటింగ్ అనుకున్నాను. అక్కడికి వెళ్ళి చూసాక ఈ క్రాకర్స్ పెట్టి అవి ఇవి చేసి నాకు ఒక సర్ప్రైజ్ బర్త్డే అరేంజ్ చేశారు. This is how I celebrated my birthday this year. Thanks for watching. See you in my next vlog. Please like, share and subscribe to my YouTube channel.